వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ దగ్గరికి వచ్చారప్ప. వచ్చి అన్న విజయసాయి రెడ్డి మళ్ళీ రావాలనుకుంటున్నాడు పార్టీలోకి. తీసుకోనా వద్దా అని అడిగారు. హానెస్ట్‌గా కామెంట్ చేయండి. తీసుకోండి, తీసుకోవద్దు. ఖచ్చితంగా తీసుకోండి, అస్సలు తీసుకోవద్దు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ విజయసాయి రెడ్డి చదువుతారు, ఆయన పీఏ చదువుతారు. జగన్మోహన్ రెడ్డి చదువుతారు, ఆయన పీఏ చదువుతారు. ఖచ్చితంగా ఈ కామెంట్స్‌లో ఏముందో ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి చెప్తారు. ఇది నా ప్రామిస్. వాళ్ళ వరకు వెళ్ళే వరకు నేను చూస్తా. కానీ కామెంట్ చేసేటువంటి బాధ్యత మీది. మిస్ అవ్వకుండా కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ అయితే మీరు చేసి తీరండి. ఓకేనా? సో సీనియర్ నేత, గతంలో వైసీపీలో ఆర్థిక మరియు న్యాయ వ్యవహారాలన్నీ చూసుకున్నటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఊహాగానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి వైసీపీ సోషల్ మీడియాలో. అయితే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ ఆయన తిరిగి రావడానికి సుముఖత చూపిస్తున్నారా లేదా అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. అంతర్గత సమావేశాల్లో కూడా దీని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి వైసీపీ పార్టీలో. ఈ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు మీద, ముఖ్యంగా ప్రతిపక్ష పాత్రలో ఆ వ్యూహాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి పార్టీకి చేసినటువంటి సేవలు, ఢిల్లీ స్థాయిలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర కీలకమైనవిగా పార్టీలో శ్రేణుల్లో గుర్తింపు ఆల్రెడీ ఉంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల పరాజయం తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి అవసరం ఉంది అని జగన్ భావిస్తున్నారు. కానీ ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయసాయిరెడ్డి యొక్క పాత్ర ఉండకూడదు అని జగన్ తీసుకున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ దూరం మరింతగా పెరిగింది అని జగన్ మద్దతుదారులు నమ్ముతున్నారు ఈ అంశాన్ని చాలా క్లియర్గా. మళ్ళీ ఆయన పార్టీలోకి వస్తే పాత తప్పులు మళ్ళీ పునరావృతం అవుతాయని, కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే డిస్కషన్లో ఉన్నారు అని వైసీపీ నేతల యొక్క అంతర్గతంగా వినిపిస్తున్న మాట. విజయసాయిరెడ్డి తిరిగి మళ్లీ పార్టీలోకి రావడానికి ఆసక్తిని చూపిస్తున్నారు అనే సమాచారం నేపథ్యంలో ఒక వర్గం నేతలు మాత్రం పార్టీలో జగన్కి పరోక్షంగా ఈ నిర్ణయం సరైనది కాదు అని చెప్పారు అని ప్రచారం నడుస్తోంది. సో ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాలో పార్టీ యొక్క వాణిని వినిపించడానికి విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఆ పరిచయాలు పార్టీకి బాగా ఉపయోగపడతాయని ఇంకొంతమంది చెప్తున్నారు. పార్టీలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర అంశాల మీద సమన్వయం చేసుకోవడానికి, అవసరమైతే న్యాయ పోరాటానికి సంబంధించి వ్యూహాలు రచించడానికి ఆయన అవసరం చాలా ఉందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. సో దీన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా యువముఖాలు, కొత్త ముఖాలకి అవకాశం ఇవ్వాలని, పాత నీరు పోయి కొత్త నీరు రావాలనే సిద్ధాంతంతో జగన్ ఉన్నారు అని పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. జగన్ తీసుకునే నిర్ణయం విజయసాయిరెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జగన్ కనుక సుముఖత చూపించకపోతే విజయసాయిరెడ్డి వేరే రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాల్సినట్టు వస్తుందని, లేదా క్రియాశీలక రాజకీయాల నుంచి తాత్కాలికంగా ఆయన దూరం ఉండాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. సో ఇది వైఎస్ఆర్సీపీకి ఓ విధంగా నష్టం అవుతుంది. కాబట్టి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు చెప్పండి కామెంట్ రూపంలో. ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని తీసుకోండి, పొరపాటును కూడా ఆయన రానివ్వద్దు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.